పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నాలో నాతో నాపై వర్షింపరావయ్యా నాలో నాతో నాపై వర్షింపరావయ్యా బలము సౌర్యము నీవేనయ్యా నీవు నేను కలిసి పని చేయాలయ్యా బలము ధైర్యము నీవేనయ్యా నీవు నేను కలిసి పని చేయాలయ్యా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నాలో నాతో నాపై వర్షింపరావయ్యా నాలో నాతో నాపై వర్షింపరావయ్యా ప్రార్థన విజ్ఞాపన నీవేనయ్యా నీవు నేను కలిసి మొరపెట్టాలయ్యా ప్రార్థన విజ్ఞాపన నీవేనయ్యా నీవు నేను కలిసి మొరపెట్టాలయ్యా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నాలో నాతో నాపై వర్షింపరావయ్యా నాలో నాతో నాపై వర్షింపరావయ్యా రాగము తాళము నీవేనయ్యా నీవు నేను కలిసి పాడాలయ్యా రాగము తాళము నీవేనయ్యా నీవు నేను కలిసి పాడాలయ్యా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నాలో నాతో నాపై వర్షింపరావయ్యా నాలో నాతో నాపై వర్షింపరావయ్యా భాషలు ప్రవచనాలు నీవేనయ్యా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నాలో నాతో నాపై వర్షింపరావయ్యా నాలో నాతో నాపై వర్షింపరావయ్యా నాలో నాతో నాపై వర్షింపరావయ్యా నాలో నాతో నాపై వర్షింపరావయ్యా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయములో 9వ వచనం మనం చదివితే చాలా చక్కగా అక్కడ కనపడుతుంది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము పెద్దలలో దాచేసి ఎక్కడ 9వ వచనం అందుకు నేను ఇలాగా అడుగగా వంశముల నుండి ఆయా భాషల నుండి ఆయా పక్క తెగల నుండి అనేకులు గొప్ప సమూహం కనబడేను. వారు తరువాత చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశముల నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడువారు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. తర్వాత వారందరూ ఎలా చేస్తున్నారండి? తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై దాదాపు లెక్కింపజాలని జనసమూహము కనబడింది అక్కడ. ఆయా భాషలు కనుక 12 మంది గోత్రాల నుండి తర్వాత బయట నుండి అనేక మంది అన్యులుగా బయట వచ్చిన వారు కనుక ఇక్కడ లెక్కింపజాలని జనం అక్కడికి వచ్చారు. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారే ఖర్జూరపు చేత పట్టుకొని ఖర్జూరపు ఏం పెట్టారండి? చేత పట్టుకొని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను ఎక్కడ సింహాసనము ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలవబడిరి. అందరూ ఎక్కడనే సింహాసనం ఎదుటను
గొర్రె పిల్ల ఎదుటను నిలవబడి సింహాసనసీనుడైన సింహాసన ఆసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఎక్కడ పరలోకమందు జరుగుతున్నది. మనం అందరం పరలోకానికి వెళ్తే మన ప్రభు నమ్ముకుంటే భక్తులు దీవించినట్లయితే సరిగ్గా ఉంటే నేను ముందు చెప్పాను కదా, యెహోషువతో చెప్పాడు, నిలవబడము నేను నీకు తోడై ఉన్నాను, ఎవడు నిలవలేడు, నిబ్బరంగా ఉండు, వంకర మాట్లాడుకో, కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకు, గనుక కుడికి గాని ఎడమకు గాని ఇది కానీ అటు కానీ ఈ సంఘంలో కానీ ఆ సంఘంలో కానీ నేను అన్నాను, నా దగ్గర బాప్తిసం పొందాడు. ఇప్పుడు చాలా సంఘాలు తిరిగేశాడు. ఏముంది, నా దగ్గర బాప్తిసం పొందాడు. దాదాపు 10 సంఘాలు 11 సంఘాలు తిరిగేశాడు. అక్కడికి వెళ్ళి తిరిగేస్తున్నాడు. నేను పొద్దున్న అడిగితే పరిచయం సహోదరులు అప్పుడు నేను అనుకున్నా, ఒకరోజు చచ్చిపోయినోడు కోసం ఎడతాం కానీ రోజు చచ్చిపోయినోడికి ఎవడు ఎడతాడు? ఓ రోజు చచ్చిపోయిన విశ్వాస కొరకు మేము కూడా చాలా ప్రయాసపడతాను, ఏడుస్తాను. అయ్యో ఆ సహోదరు లేదు, ఆ విశ్వాసం లేదు, ఆ భక్తులు లేరు కనుక వీళ్ళు లేరు అని నేను ఏడుస్తాను. కొమ్మిచెట్టు ఇంట్లో కూడా కొమ్మిచెట్టు శాంతమ్మ గారి కాలములలో అని వారిని అందరినీ నడిపించింది ఆవిడ పాపం. అలాగనే వారితో పాటు తన కోడలు మనవాళ్ళందరినీ నడిపించి వాళ్ళందరూ మన చేతిలో బాప్తిసం పొందారు. వారందరూ మన దగ్గరికి వచ్చేవారు. ఆనపకాయ కూర తిని, ముక్కలు కూర తిని, లేక సారుగా తాగి వారు ఇక్కడ సేవలో తోడ్పడ్డారు మాకు. మరి వాళ్ళ ఆలోచన ఉంది, దేవుని వాక్యాలు నాకు తెలుసు. రండి అన్న ఆ సహోదరునికి చెప్తే నాకు చాలా బాధ కలిగింది. అయ్యా మా అత్తగారు చనిపోయారు, తణుకులో చనిపోయాడంట. నేనేమనుకుంటా అప్పుడప్పుడు అంటే వాక్యంలో దావీదు కీర్తనలో 90వ కీర్తనలో అంటే ఒక 91వ కీర్తనలో కొనుంటుంది. కనుక చూడండి, అపాయమేది రాదు. రాదమ్మా, ఎవరికేమా మనకి అపాయమేది రాదు, ఏ తెగులుని గుడారమున సమీపించదు, మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపించుచున్నాడు, నీ పాదములకు రాయి తగలకుండా. మరి ఇప్పుడు వారు నిన్ను ఎలాగెందుకు జరుగుతుంది? రాయి తగిలి పడిపోతున్నారు, మనసు చచ్చిపోతున్నారు. ఎందుకు జరగాలి? మన దేవుడు గొప్పవాడు కదా, గొప్పవాడే. కానీ నా ఆలోచన ఏంటంటే నియమింపబడిన దినములు ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ గ్రంథములో లెక్కించబడెను. రోజుని పలానా ఊరులో తణుకులో ఇలాగా యాక్సిడెంట్ ద్వారా చనిపోతామని రాసి పెట్టాడని నేను అనుకుంటాను. పెద్దలు కూడా చెప్తారు, దేవుడు రాసి పెట్టాడని అంటారు కదా. ఆయన ఇక్కడ చనిపోవడం ఏంటండి? దాన్ని ఇంటికి వెళ్ళాడా? అన్ని విధాలుగా ఉంది కానీ ఆలోచించండి. అందుచేతను నియమింపబడిన రోజులలో చాలా మంది అక్కడే చనిపోవట్లేదు, ఇంట్లో చచ్చిపోవట్లేదు, బయట చనిపోతున్నారు, బయటికి బయలు ఎక్కడెక్కడ చనిపోతున్నారు. కానీ నియమింపబడిన దినములో ఒకటి కాకమనిపే ఇవన్నీ గ్రంథములో రాయబడ్డాయి. లిఖితమాయను పలానా రోజు చచ్చిపోతాం అండి. కొంతమంది నేను ఇందాకే చదువును దావీదు కీర్తనలో ఏంటంటే మాట 22వ అధ్యాయం ఆఖరి వచనంలో ముసలితనమందు వారు ఇంకను సారము కలిగి పచ్చగా ఉందరు అంజూరపు చెట్టు వలె ఖర్జూరపు చెట్టు వలె కాపు కాయుదురు లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారు తమ దేవుని ఆలయములలో వర్ధిల్లు. తర్వాత కిందకి ఇచ్చే వచనం
వారు ఆ, నాకు ఆశ్రయమైన దుర్గమైన యెహోవా ఆ. యథార్థవంతుడని అక్కడ వాక్యం ఆయన యందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి. ఏం కలిగి? ముసలితనం మందు ఇంకేం చేస్తారమ్మా? చిగురు పెట్టి చిగురు పట్టెదరు, సారము కలిగి, సారమ కలిగి పచ్చగా నుందురు. పచ్చగా ముందురు. ముసలితనం మంది ఇంకేం చేస్తారు? వాక్యం చెప్తున్నాడు. దైవ భక్తులు ఉంటే, దేవుడు సహకారం ఉంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన అభివృద్ధి చేస్తూ ఉంటాడు, ఆస్వాదిస్తూ ఉంటాడు, కార్యక్రమం జరిగిస్తూ ఉంటాడు. ముసలి తన మంది వారు ఇంకా నువ్వు సిగురు బట్టి సారమ కలిగి పచ్చగా ఉందురు. పిల్లారా, అలాగనే అటు కానీ ఇటు కానీ తిరగకుండా ఉండు, సంఘంలో ఉండు, విశ్వాసగా ఉండు, భయభక్తులు కలిగి ఉండు. ఎవరి దాన్ని ఆశపడ్డాడని ఇది ఇంకొకడు ఆశపడతాడు అని ఆలోచించే. అయినప్పుడు కూడా కానీ దేవుని వాక్యంలో వీరందరూ దాదాపు లెక్కింప చాలనంత జనసమూహం అక్కడ ఉండి ఖర్జూరపు పట్టలు పట్టుకొని కనుక ఆయనను స్తుతించి ఉందురు. మా రక్షణకై స్తోత్రం, మా రక్షణకై ప్రభువా మమ్మల్ని రక్షించినందుకు నీకు స్తోత్రము. ఇప్పుడు నేను అనుదినము ప్రభ ఈ దినమంతా నాకు ఇచ్చిన దాని కొరకు వందనాలు, స్తోత్రం. అంత ఎక్కువ మాట చెప్తాను. ఈ అంత దినమంతా నాకు గాలి ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నన్ను కాపాడినందుకు వందనాలు. ఏం చెప్పుకుంటాను? నాకు మంచి మరణం దచ్చేను అని అంటాను. ఆలోచన కారణం ఏంటంటే ఆయన చేసే ప్రతి కార్యానికి ఆయనకి స్తోత్రాలు చెల్లించాలి, ఆయన వందనాలు చేయాలి. సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు అన్నాన్ని పగలంతా కాపాడారు, అందుకు నీ స్తోత్రం ఆయన. పగలిచ్చిన భోజనం కొరకు, పగలిచ్చిన కానుకల కొరకు, ఈ అన్నిటి కొరకు నీకు వందనాలు అని చెప్పాలి. అసలు రూల్ ప్రకారంగా కొంతమంది చెప్పరు, కృతజ్ఞత ఉండదు, ఏం చేసినా మాట్లాడరు, పావలా బేడ అట్టుకెళ్ళాడు పాడేస్తారు అంతే. దేవుడు అడుక్కునేవాడా, దేవుడు చెడిపోయినవాడా? ఆలోచించండి. అయినను ఇక్కడ అంటున్నాడు ఆయన సింహాసనం. ఇప్పుడు మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి? ఎదురా పరలోకానికి వెళ్ళాలని ఆశ నీకేముందా? వెళ్ళేవారు అండ్ శ్రేష్టమైన బంగారంలాగా ఉండాలి, కల్తీ కాదు, పనికిమాల కార్యం కాదు కానీ దొంగ పనులు కాదు కానీ భయభక్తులు కలిగి జీవించడం చాలా మంచి. తర్వాత మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. తర్వాత దేవదూతలందరూ సింహాసనం మట్టును పెద్దల మట్టుకును ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్ యుగ యుగములకు మా దేవునికి స్తోత్రమును. పరలోకంలో చేసే పని ఏంటంటే ఇంకా అక్కడికి చూడండి, ఇంకొక మాట ఉంది. తర్వాత స్తుతి యాగంలో మాట చూడండి. యుగ యుగములకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక 14 అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు కనపడరు కానీ ఏం చెప్పాలి? ప్రభు స్తోత్రము ప్రైజ్ లార్డ్ చెప్పాలి, ప్రస్తుతం అని మాట చెప్పాలి, లేక వందనాలేనా అన్న మాట చెప్పాలి. అదేమో లేదు, మూతి ఎలా పెట్టుకుని ఎలాగలుగుతారు? గౌరవం, ప్రభుని గౌరవించాలి, ఆయన నామం కనపరచాలి, ఆయన కార్యాలు జరిగించాలి, మౌనంగా ఉండడం కాదు. కానీ ఇక్కడ అంటాడు దేవునికి నమస్కారం చేయొచ్చు, నమస్కారం చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు? పెద్దలలో అక్కడ ఉన్న పెద్దలలో ఒకడు ఇక తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న. ఇక్కడ కూర్చున్న మీరు అందరు చీరలు తెల్లగా ఉంటే దగ మెచ్చిపోతారు. ముక్కులో తీసేయాలి, చేతులు కూడా పీకేయాలి,
చెవులకి నట్టలు పెద్ద పెద్ద ఎడతా ఎంత అంత ఎడుతున్నారు, అవి లాగేయాలి. దేవుడు మనకిచ్చిన వాయిస్ని బట్టి మాత్రమే, లోకానికి లోపడవలసిన పని లేదు. లోకానికి లోపడి వాళ్ళు ఏమని అంటారేమో దాని పని, దేవునికి భయపడు, లోకంగా భయపడకు, ఆడికి ఈడికి భయపడకు, దేవునికి భయపడితే మంచిది. ఇక్కడ మళ్ళీ అంటాడు తెల్లని వస్త్రము ధరించిన ఒకడు, తెల్లని వస్త్రములు ధరించిన ఒకడు, వీరెవరు, ఎక్కడ నుండి వచ్చారు నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా, నీకే తెలుసు అనగా అతడు నాతో ఎలాగూ చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, మహాశ్రమలు అనిపించి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తన వస్త్రములను ఉతుకుకున్నవారు. ఏరియల్ సబ్బులతో కాదు, లేదా ఆ సబ్బు కాదు ఈ సబ్బు కాదు, కానీ ఆ గొర్రె పిల్ల రక్తములు ఆయన తన వస్త్రములను ఉతుకున్నవారు. తెలుపు చేసుకొనిరి. రక్తం ఏ రక్తం? గొర్రె పిల్ల రక్తం. ఈ రక్తం కాదు, గొర్రె పిల్ల రక్తము తన బట్టలను ఉతుకుని తెలుపు చేసుకున్నవారు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అందుచేతన అంటాడు శ్రమలు కలుగున్నాయి అన్నాడు. మహాశ్రమలు పడి, ఇప్పుడు శోధన లేని వారు ఎవరున్నారు, కష్టాలు లేని వారు ఎవరున్నారు, బాధలు లేని వారు ఎవరున్నారు, రోగం లేని వారు ఎవరున్నారు, అండ్ బీపీ షుగర్ లేని వారు ఎవరున్నారు? అందరికీ వస్తారు. అయినా దాని గురించి కాదు, కానీ మనకు కావాల్సింది ఆ రాజ్యం కొరకు, మన తిప్పలన్నీ ఆ రాజ్యం కొరకు. నేను కొన్ని ఆత్మలు సంపాదిస్తే దేవుడు నన్ను దీవిస్తాడని ఆశతో ఆయన పని చేస్తున్నాను. నేను ఇంకాను ఆ పని చేస్తున్నాను, ఆయన సేవ చేస్తున్నాను, ఆయన కార్యాలు చేస్తున్నాను, కానీ బయటికి వెళ్తున్నాను, దేవుని పని చేస్తున్నాను. అయినా మహాశ్రమలు అనుభవించి వచ్చిన వారు ఎన్ని ఆత్మలు సంపాదించావు? ఓ భక్తుడు అన్నాడు, ప్రపంచంలో వెండి బంగారం అంతా ఓ తక్కిట్లు పెట్టేసి ఒక ప్రాణాన్ని తక్కిట్లు పెడితే ప్రాణమే ఇంకా బరువుగా ఉంటుందంట, అంత విలువైంది. అయ్యో ఏంటది? సువార్తను ప్రకటించిన ఎడల నాకు శ్రమ. అయ్యో ఆత్మలు రక్షించని ఎడల నాకు శ్రమ. ఎందుకు వచ్చాం మనము? ఆయన పని చేయడానికి వచ్చాం, ఆత్మలు సంపాదించడానికి వచ్చాం. కనుక మనం ఎలాగా ఆలోచించండి. ఈ దినమందు వంకరగా ఇలాంటి కార్యం కాదు కనిపిలారా. అయ్యో నేనెంత యోచనాడు భయంకర మనుషుని, దేవుడు నన్ను ఇలాగా. అయ్యో సువార్తను ప్రకటించని నాకు శ్రమ. ఆత్మలు రక్షించని శ్రమ. ఆత్మలు పాడు చేయడం కాదు, సంఘాలను పాడు చేయడం కాదు, వాళ్ళు చెరపడేది కాదు, వాళ్ళకున్న ప్రేమ తొలగించేయడమే కాదు, వాళ్ళకి రకరకాల మాటలు చెప్పేసి ఇలా చెప్పి అలా చెప్పి వాళ్ళ విశ్వాసం తొలగించడం కాదు. వారిని బలపరచాలి, వారు సహాయం చేయాలి, వారిని ప్రభువులు నడిపించాలి. మీరు ఆలోచించండి. అందుచేత పిల్లరా, నేను ఈ వాక్యం అంటున్నప్పుడు తర్వాత కింద వచ్చినాను. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఆయనను సేవించుచున్నారు. తర్వాత సింహాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. తర్వాత వారు ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. అక్కడ పరలోకంలో ఆకలి గాని దప్పిక గాని ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి పైనను వారికి తగలదు. ఏలయనగా సింహాసనము మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరిగా జీవజలముల బుగ్గ ఎద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఇప్పుడు ఎవరైనా నీకు సహాయం చేసేవారు లేకపోవచ్చు, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మన శ్రమలు పడి ఈ కష్టాలు పడి బాధపడి ఆ రాజ్యానికి వెళ్తే తండ్రి అయిన దేవుడు
ఏం చేస్తాడండి? ఆయన బాష్ప బిందువులను తుడిచివేయును. అయ్యో నా బిడ్డ ఎన్ని శ్రమలు పడ్డావు, అయ్యో నా బిడ్డ ఎన్ని దెబ్బలు తిన్నావు, అయ్యో నా బిడ్డ అందరి చేత ఎన్ని మాటలు పడ్డావు, దొంగ మాటలు పనికి మాటలు మాట్లాడి ఎన్ని మాటలు పడ్డావు, అయ్యో నా కుమార్తె అని ప్రభు ఏడుస్తున్నప్పుడు కొంతమంది ఏడుస్తుంటే పడిసెంగి తీసుకుని ఏం చేస్తారు? తుడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏడుస్తుంటే చేతితో తుడుతూ ఉంటారు. అందుచేత అయితే ఎక్కడ అంటాడు? మా ఆయన దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును. ఆమేన్. ప్రతి బాష్ప బిందు తుడిచివేయును. ఆయన తుడుస్తాడు, ఆయన వాదారుస్తాడు, ఆయన బాధపడతాడు. నా బిడ్డ శ్రమలు 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 కష్టాలు బాధలు మాటల దెబ్బలు అనేక దెబ్బలు తిన్నా నా బిడ్డ ఇదిగో అని ఏడ్చినప్పుడు ఆయన తుడుస్తాడు. కన్నీరేమి కష్టాలేమి కానారదే యందో, కన్నీరేమి కష్టాలేమి కానారదే యందో, కానారదే యందో, కానారదే యందో, ఎన్నాడైనా చూడనట్టి ఎన్నో వింతాలుండో, ఎన్నాడైనా చూడనట్టి ఎన్నో వింతాలుండో. సహోదరులారా, ఈ సందర్భంలో ఆలోచించండి. సమయం ఉంది కదా, 10 నిమిషాలు ఆలోచించండి. దేవుడు మన మధ్యలో గొప్ప కార్యాలు ఆయన చేస్తున్నాడు. ఆమేన్. ఆలోచించు, భయపడకు, నిలబడు. కష్టం వచ్చి నిలబడు, సాధన వచ్చి నిలబడు, ఎవడు తిట్టినా నిలబడు, ఎవడు కొట్టినా నిలబడు. ఏం తొందరపడక్కర్లేదు. దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదని నా మట్టుకు నేను ఆలోచనతో ఉంటుంటాను. ఆలోచించండి. ఎందరెందరూ అనుకున్నారు, లేపాలనుకున్నారు, తీసేయాలనుకున్నారు, కానీ వాళ్ళ వల్ల కాదు. దేవుడు నాకు తోడుగా ఉండి ఆయన నన్ను నడిపించుచున్నాడు. దేవుని స్తోత్రం. అందుచని పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరోసారి చూడండి, 9వ అధ్యాయం. వాక్యోపదేశము పొందువాడు, వాక్యాన్ని పొందేవాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. భాగమివ్వాలి. మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు. నువ్వు ఎన్నేసినా దేవుడు ఎక్కిరించబడడు. గలతి. ఎవరి వల్ల ఏం జరగదు. మనం ఎవరి చేతులు ఉన్నా దేవుని చేతిలో. ఆయన కృప మనందరికీ తోడుగా ఉంది. చెప్పండి. ఇంకా ఫలిస్తాము, ఇంకా ఆశీర్వదిస్తాము దేవుడు. ఇంకా నీ పిల్లలను, నిన్ను, నన్ను, ఇక్కడ ఉన్న కూర్చున్న మనందరం ఆశీర్వదించును, ఇంకా ఆశీర్వదించును. ఆయన మేము దరిద్రులుగా చేయడు. నా యొక్క భాగ్యం చూడండి, నా పట్టు వెనకాల ఉన్న దాన్ని చూడండి, నేను ఎన్ని శ్రమలు పడ్డాను చూడండి, అవన్నీ ఎన్ని కష్టాలు పడ్డాను ఆలోచన చేసుకోండి. దేవుడు ప్రోత్సహించండి. దేవుడు నాకు తోడున్నాడు. ఇంకేమైనా పర్వాలేదు, కానీ ఆయన చేతులు మనము ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆయన చేతులు, ఆయన గుప్పిట్లో మనం ఉన్నాం. మనమందరం ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కలిసి ఆయన గుప్పుడు సరిపోరు కదా. సరే, నిత్యాలను బట్టి ఇచ్చేవాడు. శరీరం నుండి పనికి మాల పంటను కోస్తారు. తర్వాత ఆత్మను బట్టి ఇచ్చేవాడు. ఆత్మ నుండి నిత్య జీవము గల పంటను కోయును. ఏమైపోయినా కానీ, ఇంకా తీసుకుపోయినా కానీ, లాక్కుపోయినా కానీ, మాటలు చెప్పేసి వాళ్ళు లాక్కెళ్ళినా కానీ, దొంగ ప్రవచనాలు చెప్పేసి లాక్కెళ్ళినా కానీ ఎవడన్నా ఏం చేయాలి? నా నీతి ఫలించినట్లు విత్తనాలు వేయండి, ప్రేమ అనే పంట కోసుకోండి. కనుక మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు. దేవుడు ఇంకా దీవిస్తాడు, దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. దేవుని కృప మనందరికీ తోడుగా ఉందని నమ్ముచు ప్రభుత్వం ముగించుతున్నాను. దేవుడి సహోదరి, ఈ మధ్యాహ్న సమయంలో మరి ప్రోగ్రాం చూస్తున్న సహోదరులారా, మరి మీరు కూడా జాగ్రత్తగా ఉండి ప్రభువులో ఉండండి. దేవుడి మేము ఇంకా రక్షణ పొందలేదా, మారు మనసు పొందలేదా, ఇంకా పరిశుద్ధాత్మను పొందలేదా, ఇప్పుడైనా ప్రార్థన చేసుకో.
కనుక దేవుని వాక్యం వరకు ప్రార్థన చేసుకో, నీ జీవితాన్ని చక్కబెట్టుకో. దుర్మార్గమైన పనులు మానే, చెడ్డ పనులు మానే, త్రాగుడు మానే, సొట్టబిగలు మానే, కళ్ళు సారాలు మానే, కనుక దరగర పిల్లలు పాడు చేయడం కూడా మానే. భయభక్తులు కలిగి జీవించం. లేదంటారా నీ తలక ఎగిరిపోతుంది, లేదంటారా నిన్నేదో చేస్తారు. అలాంటి కార్యాలు చేయకుండా మీరు జాగ్రత్తగా ఉండడం మంచిదని ప్రభునందు మనం చేస్తున్నాను. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రభా, ఈ దినమంది టీవీ ప్రోగ్రాం నిమిత్తమై ప్రార్థించుతున్నాము. ఇదిగో సహోదరుడు యేసురత్న గారు, వారి కుటుంబ సభ్యులు మా ప్రభు యొక్క ప్రోగ్రాంను వారు ఆచరించారు. ఆ బిడ్డను దీవించండి, వారిని ఆశీర్వదించండి, నీ కృప దయచేయండి. ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది వింటున్నారో వారందరూ రక్షించబడినట్లు సహాయం చేయండి ఆయన. వారికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థించుతున్నాను. దయ చూపించి సహాయించండి. అనేక మంది రక్షణ పొందకుండా ఉన్నారు, వారి రక్షణ పొందినట్లు సహాయం చేయమని యేసు నామముందు అడుగుతున్నాను మా పరమ తండ్రి. ప్రార్థన అవసరతల కొరకు మా సెల్ నంబర్ 984010010332. అపోస్తుల్ పీజీ ఏలియా గారు, ఐపీసీ చర్చ్, దేవరపల్లి పోస్టు, రావులపాలెం మండలం, తూర్పుగోదావరి జిల్లా. మీ అందరికీ మా వందనాలు.